మీది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఉంటారు. ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి పునాది ఎవరే వేశారు? మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జామ్ చెప్పగలను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది. వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో సిఐగాను ఎస్ఐగాను చేశారు. ఏదో అమ్మ ఇన్స్పెక్టర్ సిఐ చేసి ఆయన కాలం చెందారు. చాలా ఎర్లీగా 48 years చచ్చిపోయారు. 40 చనిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా 4 బిడ్డలు. అమ్మ తర్వాత అబ్బాయి తర్వాత 3 ఆడతారు. వాళ్ళు ఏంటంటే రాకరావిడి నాగబాబు కంటే కూడా చిన్నమ్మ. అది ఆ వయసు అంత చిన్నవాళ్ళు. అమ్మ మా పిన్నమ్మని నాకంటే చిన్నవాళ్ళు. అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచారు. నాన్న కూడా అరాకురా శాలరీ మీద బతికేదే తప్ప కూడా కాదు. సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవటం, మా అమ్మమ్మని చూసుకోవటం, వాళ్ళ మంచి చెడు చూసుకోవటం. వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొగల్తూరులో. ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చే డబ్బు, అక్కడ పొలం కొనిచ్చారు. ఆ పొలం ఇచ్చే డబ్బుతోటి అంత బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీ లాగా. కాబట్టి నాన్న ఫస్ట్ సూత్రధారి. అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీజం. అది అమ్మ కంటిన్యూ చేస్తుంది. మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్. అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్. ఇప్పటికే ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుంపుడిపోతాం. ఏ లెవెల్గా వెళ్ళిపోయి మోర్ సపోర్ట్ చేస్తాం. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకా అంతకుమించి చేయకూడదు. ఎస్ ఒకరినొకరు భరోసా. అది మా ఫ్యామిలీలో మేము వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి. పెద్దవాడు కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మ ఇది ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు మాకు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా. అలాగే ఆడపిల్లలు. మీ అందరిలోనూ అమ్మని ఎవరు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు? ఎందుకంటే మేము కూడా గమనించలేని సున్నితమైన ఇష్యూస్ లైక్ హెల్త్ విషయం కానీ, అమ్మ మూడు కానీ, అన్నయ్య అంత క్యాజువల్ అంత బిజీ ఉన్నా ఒక అమ్మాయి అలాగే చాలా చిన్న విషయాలు కూడా చాలా మెడికల్ ఇంట్రెస్ట్ మాకు కాన్షియస్. అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య దగ్గర ఉంది అమ్మ అంటే ఇంకా రిలాక్స్ అయినా అందరం చాలా కంఫర్ట్ అయ్యాం. ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు మాకు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా. అలాగే ఆడపిల్లలు ఇట్లా ఒకరినొకరు అంటే కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్. ఎవరి ఒక్కరు కాదండి. అది వాళ్ళ అమ్మ చూపించే ప్రేమగా నేను చెప్పగలను కానీ బట్ దీని అందరూ సూత్రధారి నాన్న తర్వాత అది అమ్మ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు అమ్మ నా ఇంట్లో ఉంది అంటే మనవాళ్ళు వస్తారు, మనరాళ్ళు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, వెలుబిడ్డలు వస్తారు. ఇల్లు ఎప్పుడు కలగల అక్కడ కారణం అమ్మ. అది మేమందరం ఆచరిస్తున్నాం పండగలకి పబ్బాలకి. అది నిన్న మొన్న నాగబాబు వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. మేము ఇంట్లో లేకపోయినా వచ్చి నాగబాబు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు. అలాగే చెల్లెలు ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాధవ్ వస్తుంటుంది, తను కూడా వస్తుంది. నేను సాయంత్రం కూడా వచ్చి ఉంటుంది. అమ్మ మధ్యాహ్నం వచ్చి కదా వచ్చి ఇక్కడే భోజనం చేసుకో అలా ఉంటుందండి. ఈ తరం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? బాగుంటుందండి. పిల్లలు తల్లి కలిసి అక్కడేళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసి మంచి ఉంటుంది. అన్యోన్యం అంతా సంసారం నిలబడుతుంది. లేకపోతే ఏముందండి ఇక్కడ విడిపోతారు. విడిపోతే ఎక్కడ ఎవరు పోవాలి అంతే. ప్రేమలు ఇప్పుడు లేవండి, తగ్గిపోయింది చాలా మటుకు. ఏదో ఇంకా వాళ్ళ పనులు చేసుకోవడం ఏదో జరిగిపోతూ ఉంది అనుకోండి. అంత ప్రేమలు ఎక్కడ లేవండి ఇప్పుడు ఈ రోజుల్లో. అంటే ఒకప్పుడు ఒకరికి ఇంకొకరు భరోసాగా ఉండేవారు. ఎందుకంటే వీళ్ళ పెద్దనాన్నగారి పిల్లలు కూడా ఆయన చూసేవారు. మా నాన్నగారు అన్నయ్య వాళ్ళ బిడ్డలు కూడా పెళ్లి చేశాను. వాళ్ళు కూడా అమ్మే, వాళ్ళ ఆడపిల్లలు కూడా అమ్మే. చూడండి నాన్న ఎట్లయితే తన చెల్లెలు చూసుకున్నారో అట్లయితే నాన్న తరపు అన్నగారి పిల్లలు వాళ్ళు చనిపోయారు తెలియాలి. వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళు పేరెంటాలు అన్నీ చేసింది అమ్మాయి. అమ్మ అలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉంది. ఇప్పటికీ వాడు కొంచెం ఒక మాదిరి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇల్లు కూడా పెట్టడం కానీ, వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటే కనుక ఎవ్రీ మంత్ మా పెదనాన్నగారి అమ్మాయి ఉంటే ఆడు ఆల్మోస్ట్ 70 ఏళ్ళు వాళ్ళకి ఎవ్రీ మంత్ మా ఇంటి నుంచి మొత్తం వెళ్ళిపోతాం. 10,000-15,000 ఎన్నో సంవత్సరాలు పోతాను.
బ్యాంక్ వచ్చేది ఫస్ట్ అదంతా కూడా మా పెద్దలు వచ్చినాయి. వాళ్ళు కూడా వచ్చి అమ్మ అంతా ప్రేమగా చూస్తారు, ఇష్టంగా చూస్తారు. అమ్మ ఇందాక చెప్పినట్లో ఇచ్చే మెసేజ్ ఏంటన్నది అమ్మ మాటలో చెప్పాలంటే బంధాలు బాంధవ్యాలు అన్నది ఎనలేని ఆస్తిపాస్తులు. సో ఎలాగైతే డబ్బు ఎంత సంక్రమించింది, ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కంటే కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ దీన్ని విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చిపుచ్చుకుంటే ఫ్యామిలీలో అంటే దానికి ఇచ్చినటువంటి గొప్ప సంపద కష్టాలు వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి, కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది, ఒక చేయూత తీరుస్తుంది. అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది. అంటే ఒకసారి అమ్మ చూస్తే అక్కడ ఇండియా అనిపిస్తుందంటే అది ఎవరి ద్వారా సంక్రమించడానికి తన ఆ చెట్టు కొమ్మగా కాబట్టి ఆ చెట్టుకే మనం ఆపాదించాలి. ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాళ్ళం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము, ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము, ఇంతమంది కలిసికట్టుగా ఉండటానికి ఇదైంది. అమ్మని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే అబ్బా ఇలాంటి జన్మం మనకు ఎవరికైనా ఉంటుందా? ఇంతమంది మనుషుల చేత కొలవబడేవాళ్ళు, ఆరాధింపబడేవాళ్ళు, అభిమానించబడేవాళ్ళు, ఇంతమంది నా వంశమా, నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? మా చెల్లెలు కూడా వస్తుందని అనుకోవట్లేదు, సూర్య కూడా ఉంటుందని అనుకోవటం లేదు. అలాంటి గొప్పగా ఇది. అండ్ ఆ రకంగా షీఈస్ వెరీ చాలా గొప్ప జన్మ. అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ వచ్చింది. ఏదో నాన్న గుర్తుకొచ్చో, నాన్న లేరన్నో, లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే టైంలో చనిపోయారన్నో, తన దగ్గర ఉంటారు ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి రా మా కొన్నాళ్ళు నా దగ్గర ఉంది అని చెప్పేసి అప్పట్లో అమ్మ వేరేగా ఉంటుంది. ఉన్నప్పుడు ఒకటే మాట అన్నాను, అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమ్మదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి, స్పీచెస్లో కానీ అన్నవాళ్ళు ఎంతోమంది అన్నారు. వాళ్ళు ఆ మాట అంటే రీజన్ తెలుసా నీకు? కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు నీకు వచ్చిన అదృష్టం, నీకు లభించినటువంటి వరం ఎవరికి లభిస్తున్నాం? బిడ్డలు ఎంతోమంది చేత కొనియాడబడుతున్నారు, ఎంతోమందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కానీ ఎంతోమందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఎదురు చూసుకుంటారు. అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజలో ఉన్న ఆ భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మనకు అదృష్టాన్ని ఇచ్చారు. ఇంతమంది ఎవరు మీ నుంచి వచ్చిన వాళ్ళే, మీరు నీ ఎంత గొప్ప గర్భం, ఎంత గొప్ప జన్మ నీది. వాటికి నువ్వు ఇలా అవ్వబెట్టి ఎంతసేపు ఇది హై లెవెల్లో ఉండాలి ఫీలింగ్స్గా నువ్వుగా. అంటే నువ్వు వీటిలాగా కుంగిపోవడం ఏంటమ్మా అని చెప్పినప్పుడు ఇది నీది కాదు, నాది కాదు, నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా. నువ్వు ఆ భగవంతుడికి కృతజ్ఞత తీర్చుకోలేక ప్రతిరోజు ఆయన ధ్యానించు, ఆయన పూజలో ఉండు, నీకు ఆయనే ధైర్యం ఇస్తాడు. అంతేగా నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించకమ్మా. మా అందరికీ పాజిటివ్నెస్ ప్రివేల్ చేసిన దానివి, ఇచ్చిన దానివి, అందించిన దానివి. అలాంటి నువ్వు నెగిటివ్ వైపు వెళ్ళిపోకూడదు అనుకుంటే అంతే, మళ్ళీ అటుపక్క ఎప్పుడు వెళ్ళలేదు. ఆంజనేయ స్వామి భక్తి ఆయనలో ప్రవేశపెట్టి చెప్పాలంటే ఆయనకి నేను నన్ను దేవుడు ఇంట్లో నేనే ఇంట్రడ్యూస్ చేశాను. మా నాన్నకి ఫస్ట్ నానంత ప్రగాఢంగా నమ్మి ఆయన దానివల్ల లబ్ధి పొందారు. ఆయన అందులో మమ్మల్ని మించిపోయిన స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆయనతోటి ఆంజనేయ స్వామితో ఇంటరాక్ట్ అవుతూ అట్లా ఆయన నమ్ముకుంటుంది. ఆయన నానంటారు అంతా నా గురువు, నా పెద్ద కొడుకు అంటున్నారు, పెద్దోడే.